నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మాల్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు షాల్ చేసే కంటే ముందుగల్లా ఎప్పట్లెక్కనే హెడ్లైన్స్తో షాల్ చేద్దాం. బాలరాముని పేరు మార్చిర్రు అయోధ్య అయ్యవార్లు. ఈ కాడికెంచి బాలకరామని విలువాలన్నట భక్తులు. డబుల్ బెడ్రూమ్ల కోసం భిక్షం ఎత్తుకున్నారు బాధితులు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరని అధికారులు. బొచ్చుకుక్క పిల్లలు పెంచుకోవద్దని చేసిర్రు వెరైటీ నిరసన. శునక ప్రియులు ఇప్పటికైనా మారుతారో మరి ఇది చూసన్నా. ఏపీలా ఇంకా ఖాయం కాలేదు పార్టీల నడమ పొత్తులు. ఎలక్షన్లు దగ్గర పడ్డ కొద్దీ ఎట్లా మారుస్తారో మరి ఎత్తులు. లక్షలు సంపాదిస్తానని భిక్షం ఎత్తుకుంటున్న గంగులు. దునియా జనాలందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి మర్యాద పురుషుడు మన శ్రీరామచంద్రునికి అయోధ్యలో భవ్యమైన మందిరం కట్టిర్రు కదా. ఇన్ని రోజులు అక్కడ ప్రతిష్ఠించిన రాముణ్ణి బాలరాముడు అని పిలిచిర్రు. కాకుంటే ఇప్పటి సంది ఆ పేరు మారుస్తున్నారట. మరి బాలరాముని ఏ పేరుతోని పిలవబోతున్నారు, ఏం కథ అనేది తెలియాలంటే ఈ వార్త నాతో పాటు మీరు కూడా చూడాల్సిందే. ఇన్ని రోజులు బాలరామునిగా రామ్ లల్లాగా పిలుచుకున్న రాముని పేరును ఇప్పటి సంది బాలకరాముగా విలువాలని ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ చెప్పిండు. ఈ ఆలయంలో కొలువు తీరిన శ్రీరాముడు 5 ఏళ్ల పసిబాలుడు కాబట్టి బాలకరామ్ అని పేరు పెట్టినట్టు చెప్పిండ్రు. మరి భక్తులు ఈ కాడికెంచి మీరు కూడా అయోధ్యలో కొలువైన శ్రీరాముని బాలకరామ్ అనే పిలువురని కొందరు అంటున్నారు. రాముడు అన్న బాలకరామ్ అన్న ఆపదలున్నోళ్లకు ఆ శ్రీరామచంద్రుడే దారి చూపిస్తాడని అంటున్నారు రాముని మీద బగ్గ ఇష్టం ఉన్న భక్తులు. ఇక కొత్తగా కట్టిన ఆలయంలో బాలకరామ్ కొలువు తీరిండు గాని ఇన్ని సంవత్సరాల సంది టెంట్ కింద ఉన్న శ్రీరాముని విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠిస్తారని చాలా మంది ఆలోచనలో పడ్డారు. కాకుంటే ఆ విగ్రహాన్ని కూడా కొత్తగా కట్టిన మందిరంలోనే ప్రతిష్ఠిస్తామని అక్కడ పూజారులు అంటున్నారు. ఇక మొత్తానికైతే నిన్నటి సంది భక్తులు కూడా దండిగానే వస్తున్నారు అయోధ్యకు. ఒదిక్కు ఎముకలు కొరిగేటట్టు చలి పెడుతున్న రగ్గులు కప్పుకొని మరి తెల్లారక ముందే లైన్లలో నిలబడుతున్నారు భక్తులు. ఇక మస్తు మంది భక్తులు ఒకటే పారచ్చే వరకు కంట్రోల్ చేయడానికి అక్కడ పోలీసులు కూడా మస్తు తిప్పల పడాల్సి వస్తున్నదట. ఇక మొన్నటి సంది రాత్రి అయిందంటే చాలు సరైనది తీరము రాములవారి మందిర పరిసరాలు మొత్తం దీపాల కాంతులతోని వెలుగులు విరజిమ్ముతున్నాయి పొండ్రి. అవు మీరు కొత్తగా కట్టుకున్న ఇంట్లకు మీరు వచ్చే వరకే వేరేటోళ్ళు వచ్చి ఉంటే మీరేం చేస్తారులా? ఏం చేసుడేంది, వాళ్ళని బయటకు గుంజి తరిమేస్తాం, లేకుంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం అని అంటారు. అంతే కదా పాపం. గిడో కాడ కూడా కొందరికి సర్కారు ఇండ్లు ఇస్తే ఇప్పుడు వేరేటోళ్ళు వచ్చి ఉంటున్నారట. మరి వాళ్ళు ఏం చేసిరని తెలుసుకోవాలంటే ఈ వార్త పురాగా చూడాల్సిందేనుల్లా. ఫ్లెక్సీ చూడంగానే మీకు ముచ్చటేందో సమజయ్యే ఉంటది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్లో బీఆర్ఎస్ సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. అటెంక అర్హులను నిర్ణయించి లాటరీ పద్ధతిలో కొందరికి పట్టాలు కూడా ఇచ్చిరట అధికారులు. కాకుంటే స్థానికులైన మాకు కాకుండా వేరేటోళ్ళకి ఇండ్లు ఎట్లు ఇస్తారని చెప్పి అక్కడ వాళ్ళే ఆ ఇళ్లలో ఉంటున్నారట. మాకు కేటాయించిన ఇళ్లలా మీరు ఎట్లుంటున్నారని వాళ్ళతో లొల్లికి దిగిన ఫాయిదా లేకుండా పోయే వరకు మేడిపల్లి తహసీల్దార్ కు కలెక్టర్ కు ఫిర్యాదు పెట్టిరట. అయినా న్యాయం జరగకపోయే వరకు ఇట్లా ధర్నా చేస్తున్నారు అన్నట్టు. మరి వాళ్ళ
బాధ ఏందో గీ అమ్మ చెప్తున్నది వినుండ్రి. పిలిచి ఒక్కొక్కరిని పిలిచి పట్టాలు ఇచ్చిండ్రు. ఆ తర్వాత మేము పోయి ఇల్లు చూసుకున్నప్పుడు ఎవరు లేరు. మళ్ళీ మళ్ళీ రోజు పోయే తలకు వాళ్ళు వచ్చేసారు. 2-3 తాళాలు వేసుకున్నాను తెల్లాలే. మేము పోయే తలకు రెండో రోజు పోయే తలకు వాళ్ళు చాలా మంది గుమ్మి కుడిరు. పోయిన వాళ్ళని పోయినట్టు మీరు ఎందుకు వచ్చినారు, మీ పట్టాలు ఇక్కడ లేవు, మీ మేడిపల్లిలో చూసుకోపోండి అని అన్నారు. మాకు గవర్నమెంట్ ఇచ్చింది పట్టాలు, ఎక్కడిస్తే అక్కడ మేము పోతాము. నీది కాదు నాది కాదు, ఈ సొమ్ము గవర్నమెంట్ సొమ్ము, ఎవరికి ఇస్తే వాళ్ళు పట్టాలకు పోతాము మేము. అట్లా కాదని అంటే మీరు ఎవరు ఫిర్యాదు చేసుకుంటారో వాళ్ళకి ఫిర్యాదు చేసుకోపోండి, ఇక్కడికి రాకండి అని మమ్మల్ని బెదిరింపించిండ్రు. ఇవల్ల మా ఊరికే చెందుతాయి అని అన్నారు. ఆ తర్వాత మేము వచ్చేసినాం. ఎంఆర్ఓను అడిగినాం. ఎంఆర్ఓని అడిగితే ఆగండి అన్నది. కలెక్టర్ ఆర్డర్ కావాలన్నది. కలెక్టర్తో పోయి కలెక్టర్ ఆర్డర్ కూడా తీసుకొచ్చినాం, ఇచ్చాము. ఇదిగో అదిగో అన్నది. ఎలక్షన్ కోడ్ పడింది, అప్పుడు పని చేయలేదు. రోజు తిరుగుతూనే ఉన్నాం. మాకు ఎంఆర్ఓ గారు 10 రోజులు వాయిదా వేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్ వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందో చేయదో మాకు తెలియదు. మాకు ఉండడానికి సంతిన్లు లేవు, కిరాయి కట్టుకొని కూడా మస్తు తిప్పలైతుంది. కాబట్టి ఇప్పటికైనా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరిగా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, ఇక్కడ ఒక్క కాన్నే కాదు చాలా ఏరియాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ల ముచ్చట్ల లొల్లులు బాగానే నడుస్తున్నాయి. కట్టుడు పూర్తయి కూడా పంచకుండా చాలా ఇండ్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి అర్హులకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అన్ని సౌలతులు ఏర్పాటు చేయుండ్రి. లేకుంటే దినం యాన్న ఒకడ గిట్టనే లొల్లులు సురువు అవుతాయి. ఏమంటున్నావు? అవు విశ్వాసానికి మారుపేరు ఏందని ఎవరిని అడిగినా ముందుగల యాదికచ్చే పేరేంది? కుక్క అనే కదా. కరెక్టే. బుక్కడి బువ్వ పెడితే చాలు కుక్కలు మస్తు విశ్వాసం చూయిస్తాయి. గందుకే చాలా మంది వీటిని పెంచుకుంటారు. కాకుంటే చిన్నే పెంచుకుంటే వాటికి తక్లీఫ్ అవుతుంది కాబట్టి పెద్ద కుక్కల్ని పెంచుకోవాలని చెప్పి గిల్లేం చేసిరో చూడుర్రి. వాయమ్మో, చూస్తుంటే అచ్చు కుద్దినట్టు బొచ్చు కుక్క పిల్లలు లెక్కనే ఉన్నాయి కదా వీళ్ళు దొడుక్కున్న మాస్కులు. మరి వీళ్ళు ఇట్లెందుకు చేసిరంటారా? ఈ నడమ చాలా మంది బొచ్చు కుక్క పిల్లలు, చిన్న కుక్క పిల్లలు ముద్దుగుంటాయని చెప్పి పెంచుకుంటున్నారు కదా. ఇక బొచ్చు కుక్క పిల్లల్ని పెంచుకుంటే వాటికి గాలి పీల్చుకోనికి మస్తు తక్లీఫ్ అవుతుందట. మనకు తెలియకుంటేనే మనం వాటిని హింసించినట్టు అవుతుంది. కాబట్టి కుక్కల్ని పెంచుకునేటోళ్ళు చిన్నవి కాకుండా పెద్ద వాటిని పెంచుకోవాలనే అవగాహన కల్పించడానికి ఇట్లా మొఖాలకు బొచ్చు కుక్క పిల్లల మాస్కులు తొడుక్కున్నారు. మీదికెంచి ఆక్సిజన్ సిలిండర్లను కూడా అక్కడ పెట్టుకొని సిలిండర్ తోనే ఆక్సిజన్ పీల్చుకున్నట్టు చేసిర్రు. ఈ కాడికెంచి బొచ్చు కుక్క పిల్లల్ని ఎవ్వరు పెంచుకోవద్దు, ఎవ్వరైనా పెద్ద పెద్ద కుక్కలనే పెంచుకోవాలని చెప్పి పెట్ ఇండియన్ అండ్ డేవెన్ సొసైటీ సభ్యులు చెప్తున్నారు. చాలా మందికి ముచ్చట తెలియక సంబురానికి బొచ్చు కుక్క పిల్లలను పెంచుకుంటున్నారు. ఇక కొంతమంది అయితే వాటి కళ్ళు సుతం కనబడినంత జుట్టు పెరిగే జాతి కుక్క కూనాలను చదువుకుంటున్నారు. కాబట్టి పబ్లిక్ ఇప్పటికైనా మీ సంతోషం కోసం మూగ జీవులను హింసించే పనులు చేయకుండా చూసుకోండి, సరేనా? ఇవాళ పొద్దుగాలట్సంది మా మావ పత్తలేడు జాడలేడు, కనీసం టిఫిన్ కూడా చేయలేడు. ఏడికి పోయినట్టో ఏడున్నట్టో ఆకలి అవుతుందో లేదో. ఊరుండయ్యవో గిదపప్పుండయ్యవో నీ కొడుకులు బిడ్డలు చల్లంగుండ తల్లో దండం పెడతా అవ్వా. అన్నా అన్నా ధర్మ ప్రభులు బాబు. హే చి నడు పోయిరాపో. నాకే ఆకలి అవుతున్నది, ఆఫీస్కు టిఫిన్ తెచ్చుకోలే అంటే నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావా? అయ్యా నడు. ఆకులు నాకేటోళ్ళ దగ్గర మూతులు నాకినట్టుంది ఎవ్వరం. అవ్వా ఇంకా టిఫిన్ చేయలేదా? అయితే నా తాన మటన్ మసాలా ఉన్నది, చికెన్ బిర్యానీ ఉన్నది, చికెన్ 65 కూడా ఉన్నది, రొయ్యల కూర కూడా ఉన్నది. ఏమైనా కావాలంటే చెప్పు, ఇంత ఇచ్చిపోతా. షీకిని మూలుగు బొక్క మొక్కపోడా. అడుక్కునే తందుకు వచ్చినవి చక్కగా అడుక్కొని పోక ఉల్ట నాకే నువ్వు అడుక్కొచ్చుకున్నది ఇస్తానంటావా? ఆడికి వచ్చిందంటే మూలుగు బొక్కను ముక్కులో గుచ్చుతా. ఏమనుకుంటున్నావు? ఇరిగిపోయిన లవంగ ముఖం వేసుకొని ఏం మాట్లాడుతున్నావు? గీత కూర ఉంటాయ్యవా గీత పప్పు ఉంటాయ్యవా అని పాట పాడుకున్నంత మాత్రాన్ని అడుక్కొని నీ ఇంటికి ఆడికి వచ్చిన అనుకుంటావా, నీకు ఆడికి వచ్చిన అనుకుంటావా? ఎట్ట కనబడుతున్నా నీకు? అబ్బో, కూడు కోసం కాకపోతే ఇంక దేనికి వచ్చినావు? అంటే బిచ్చగాని వేషంలో వచ్చి
అన్ని సర్దుకుపోదామన్నా. అయ్యయ్యో అయ్యో, ఈ టైంకి మా మామ కూడా లేడు. ఓ లచ్చవ్వ, ఓ రమ్మక్క, ఓ లలితొదిన, శంకరన్న రాన్రే, దొంగడు వచ్చిండు. నోర్మి తల్లి నోర్మి, నేను నిజంగా నేను దొంగను కాదు. నువ్వు నాకంటే పెద్ద ఓవర్ యాక్టర్ ఉన్నావు. కూడా అడుక్కునేందుకు వచ్చినవి కాదు, దొంగనివి కాదు, ఇంకా దేనికి వచ్చినావు మరి? మా బర్రెలకు పెయిగా అడిగేందుకు వచ్చినావా? కూల్ రా గంగూల్ కూల్. ఏ నేను పైసలు గీసలు ఆడుకుంటా, నేను కూడులు గిడులు ఏం తీసుకోను నేను. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని గుండంకులు రోజు చెప్తున్నది ఇంటలేవానయ్యా. ఇంకా మేమెందుకు వేస్తాం డబ్బులు నీకు? అయినా దున్నపోతు లెక్క మంచిగానే ఉన్నావు కదా, ఏదైనా పని చేసుకోకుండా గీ అడుక్కున్నాడు ఎందుకు నీకు? ఛీ! చూడమ్మా భారతి, పని చేసేవాడు 10 రూపాయలు సంపాదిస్తే అడుక్కునేవాడు 60 రూపాయలు సంపాదిస్తున్నాడు తెలుసా? అగ్గో, నువ్వు మోహన్ బాబు సార్ లెక్కనే మాట్లాడుతున్నావు కదా, మిమిక్రీ కూడా వచ్చా నీకు? మిమిక్రీ రాదనుకున్నారా? మిమిక్రీ చేయలేననుకున్నారా? చిప్ప పట్టుకున్నాడు చిల్లరగాడు అనుకుంటున్నారా? ముష్టెత్తుకుంటున్నాడు మొదలష్టపోడు అనుకుంటున్నారా? ఈ రోజుల్లో కోట్లు సంపాదించాలంటే ఈ ముష్టితోటే సాధ్యమని చిప్పను పట్టాను. అనవసరంగా నాతోటి రఫ్గా మాట్లాడితే రఫ్ ఆడించేస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, సేమ్ నువ్వు మా మామ లెక్కనే మస్తు మిమిక్రీ చేస్తున్నావు. మరి ఇదే మిమిక్రీ చేసుకుంటా ఏదన్నా ఈవెంట్లు చేసుకోవచ్చు కదా, గీ అడుక్కోడు ఎందుకు? అది కాదు కోడలా. కోడలు కోడలనా? దొరికిపోయినరా మామా. ఎట్లున్నది కోడలో నా పర్ఫార్మెన్స్? ఇంకా ఇట్లాంటి వెరైటీలు మన తల మస్తున్నాయి. నీ ముఖం ఏడ్చినట్టుంది. నడు, ఇదేం పోయే కాలం మామ నీకు, ఇట్లా బిచ్చగానే అవతారం ఎత్తినావు. మరేం చేయాలో చెప్పు కోడలా, నువ్వే చెప్పు. వచ్చే జీతానికి మీ అత్త పెట్టే ఖర్చులకు పొరాల కోరికలకు ఏమైనా బ్యాలెన్స్ అవుతుందా? ఇంకా ఎక్కువ కమాయించాల పైసలు అంటే ఏం చేయాలో చెప్పు. అరే ఏమైందే? నేను నెల నెల జీతం నీకు ఇస్తూనే ఉన్నా కదా. అబ్బో బాగా ఇస్తాను దొరుకుతాను, ఎట్లా చెప్పుకుంటాను చూడు. అయినా నువ్వు ఇచ్చే పైసలు దోచుగాలతో దాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి పోలీసులకు సడన్లు కట్టనీకన్నా సరిపోతలేవు. మరి ఇక పొట్ట బట్ట సంగతి ఏంటిది? అందుకే ఈ ముట్టడి గడ్డ పేసిన. అట్లా అడుక్కుంటే ఎంత వస్తాయ్యా? సిగ్గులేని బతుకు కాకపోతే. అగో ఎంతైనా అంత చిన్నగా అడుగుతావేంది కోడలా? ఎంతైనా రావచ్చు, ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు అన్నట్టు నీకో ముచ్చట చెప్పనా? బీహార్ రాష్ట్రం పాట్నాల పప్పు అనే ఇగో గీ అన్నను చూడు. గీ అన్న ఇంట్లోతో లొల్లి పెట్టుకున్నాడట. వాళ్ళ ఇంట్లో ఒరే సన్నాసి దగులు బాజీ బేవకుఫ్గా నువ్వెందుకు పనికిరావు, నీ బతుకు అడుక్కనినే తందుకు తప్ప ఎందుకు అక్కడకు రాదని అడ్డమైన తిట్లు అడ్డం తిట్టిల్లంట. అట్లా అమ్మానాయనలు అన్న మాటలతో అట్టయిన అన్న 2 జేబులలో చేతులు పెట్టుకొని ఇంట్లోకించి అవతల పడి సీదా ముంబై రైల్వే స్టేషన్లో అడుక్కునుడు మొదలు పెట్టిండట. అయినా అట్లా అడుక్కోగా ఫస్ట్ రోజే కలెక్షన్ అయినా ఎంత రోజు ఎరికేనా? ఎంత వస్తాయి? 100-200 వచ్చుంటాయి. నీ బొందా అచ్చరాల 3,400 రూపాయలు వచ్చినాయంట. అంతనా? రోజుకు 3,000 అంటే నెలకు 1,00,000 మీదనే వస్తాయి కదనే. అవు మళ్ళా ఇక ఆ రోజు అడుక్కున్న పైసలను ఇంటికాడికి వచ్చి లెక్క చూసుకొని షాక్ అయ్యి, వామ్మో నేను నమ్ముకున్న లక్ష్మీదేవి ఈ సిప్పలలోనే ఉన్నది, ఇక నేను అమ్మతోడు ఈ సిప్పని ఇడిచిపెట్టానని చెప్పి ఆ రోజు సంది ఇప్పటి వరకు అడుక్కుంటూనే ఉన్నాడు. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, బిల్డింగులు, బులోరాలు, కార్లు, మస్తు భూములు చాలా కొన్నాడు. ఎంత కోటీశ్వరుడు అయిందంటే అంత కోటీశ్వరుడు అయింది. కానీ ఈ సిప్పను మాత్రం అమ్మతోడు ఇడిచిపెడతలేడంట కోడలా. ఆయన పని మంచిగానే ఉన్నది కానీ అసలు నువ్వెందుకు ఇట్లా శిప్ప పట్టినవు అంటున్నా? అవు కోడలా, ఆ అన్నను ఆశీర్వదించిన లక్ష్మీదేవి నన్ను కూడా ఆశీర్వదిస్తుందని చెప్పి ఈ శిప్ప చేతిలో బట్టి ఈ బిచ్చగానే అవతారం కట్టిన. నువ్వు కూడా బిచ్చగత్తి అవతారం ఎత్తు. నువ్వు అవతల గల్లీలకు పో, నేను యువతల గల్లీలకు పోతా. నువ్వు అయ్యాను, నేను అవ్వ అంట. అరే సాయంత్రం ఇంటికి వచ్చినాక 2 కలెక్షన్లు కౌంట్ చేసుకున్నామే అనుకో, కోట్లే కోట్లు మస్తు పైసలు దునియా బర్ ఆమ్దాన్ని సంపాదించవచ్చు. నేను ఒక మాట చెప్తున్నా, ఇగో ఊకుకే నువ్వు నన్ను వార్తలు అడుగుడు, నేను నీకు వార్తలు చెప్పుడు, ఈ బాధ తప్పుతుంది కూడలా. నడు, నీకు దేవుడు కాలు చేతులు ఇచ్చింది పని చేసుకోమని, ఇట్లా అడక్కదినమని కాదు. పని చేయాలి పరిస్థితులు ఉన్న వాళ్ళు అడుక్కున్నారంటే అయ్యో ఏమో అనుకోవచ్చు, కానీ నీకేం పుట్టిందని తిడతారు ఒక్కొక్కరు. అవసరమా నీకు ఇది? వయసు పెరుగుతా అంటే బుద్ధి మందగిస్తాందా పెరుగుతాందా అర్థమైతే లేదు. ఏం చెప్తున్నావు తెలుస్తుందా నీకు? అంతేనంటావా కోడలా?
అంతేనంటవా ఏంది? అంతే అంట. ఆయన నీ ముఖం చూస్తే ఒక్కలన్న రూపాయి బిల్లు ఎత్తారా? గీ అడ్డమైన కథలు వాడు ఆపి చక్కగా ఆపీసుకురా నడు. ఈ ఆడమోపోయిందిరా ఇది నాకు. ఏ పని ముంగటేసుకున్నా గొంతు పిల్లి లెక్కనే మోపవుతుంది. ఇది ఉండంగా ఒక్క పని కాదు, సర్వనాశనమే. అవు అసలు జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసే ఉన్నాయా? వీళ్ళతో బీజేపీ కూడా కలుస్తుందా? లేకుంటే ఆఖరుకు ఎవరిది అలా పోటీ చేస్తారా ఏంది అన్న డౌట్లు ఇప్పుడు చాలా మందికి వస్తున్నాయట. ఎందుకంటారా? ఓ దిక్కేమో వైసీపీ తరఫున తేప కొలిస్ట్ బయట కత్తున్నది కాబట్టి వచ్చే ఎన్నికల పోటీ చేయబోది ఎవ్వలనేది తేలనున్నది. ఇంకో దిక్కేమో ఇటు టీడీపీ అటు జనసేన పార్టీలు మాత్రం ఎవ్వరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది లెక్కలే తేల్తలేవు. మరి లెక్కలేందో చూద్దాం పాండ్రి. ఏపీ ఎన్నికలోనండి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకి ఒకే ఒక సీటు రాజులు వచ్చిందండి. ఆ తర్వాత గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలో కలిసిపోయాడండి. కానీ జనసేనకి ఒక 7% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిందండి. కానీ ఇప్పుడు అది 12కు పెరిగిందని అంటున్నారండి. పెరిగే ఉంటుందిలేండి, అందుకే చంద్రబాబుతో టైఅప్ అయ్యారు. ఇప్పుడు ఇంకా పెరుగుద్ది, అందులో డౌట్ లేదు. కానండి సిక్కంతా ఇక్కడే వచ్చిందండి. జనసేనకి అసలు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తాడు, ఎక్కడ ఇస్తాడు, ఇది చిదంబర రహస్యంగానే ఉందండి. హాయ్ చంద్రబాబు మరి పవన్ కళ్యాణ్కి 10 సీట్లు ఇస్తాడా, 20 సీట్లు ఇస్తాడా, లేక కమ్యూనిస్టులకు ఇచ్చినట్లు 1-2 ఇస్తాడా? ఈ మాట అన్నానని నన్ను తిట్టుకోమాకండి. ఎందుకంటేనండి ఇది ఇప్పటి మాట కాదులేండి. ఒకప్పుడు ఉభయాంధ్రప్రదేశ్ కలిసి ఉన్న రోజుల్లో 294 సీట్లు ఉన్నప్పుడు, కమ్యూనిస్టులకి బాగా బలం ఉన్నప్పుడే మన చంద్రన్న వాళ్ళకి 2 సీట్లు పడేసేవాడండి. అలాగే ఒక ఎంపీ కూడా ఇచ్చేవాడు అనుకోండి. అలా తెలంగాణలో మిరియాల కూడా నకరేకలు కేటాయించేవాడండి. అలాగే బీజేపీకి చేశాడండి. ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి 2014లోనండి కడప జిల్లాలోని రాజంపేట ఇచ్చాడండి. ఇక్కడ ఎవరైనా గెలుస్తారా ఏమండి? 1957 నుండి చూస్తేనండి 17 సార్లు ఎన్నికలు జరిగితేనండి ఒకే ఒక్కసారి తెలుగుదేశం గెలిచిందండి. అలాంటి చోట చిన్నమ్మని నిలబెట్టారండి. అందరూ అనుకున్నట్టుగానే చిన్నమ్మ ఓడిపోయిందండి. ఇవన్నీ చూస్తేనండి బాబు మైండ్ సెట్ ని బట్టి జనసేనకి మరి బొత్తిగా బీజేపీకి కమ్యూనిస్టులకి ఇచ్చినట్టు 2 కాకపోయినా తల్లి బిడ్డ న్యాయం ఒక 5 ఇస్తానని అనుకుంటున్నారండి. ట్విస్ట్ ఏంటంటేనండి లెక్క ఇప్పుడు చెప్పడండి. పాలిటిక్స్ లో చంద్రబాబు కెమిస్ట్రీ అయ్యారండి. ముందు తన సూట్ కేసు సర్దుకుంటాడండి. అందులో పక్కాగా గెలిచేవన్నీ తను ముందు తీసుకుంటాడండి. ఆ తర్వాత మిగిలిపోయినవి తీసి జనసేన ముందెడతాడండి. ఏరితే అందులోపలే ఏరుకోవాలండి. అయితే ఇప్పుడున్నది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కాదండి. అలాగే బీజేపీ కూడా ముందున్నది కాదు కదండి. ఇద్దరికిద్దరు బాగా ముదిరిపోయారండి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ముందున్న నాయకుడు కాదండి. రాజకీయంగా బాగా ఎదిగిపోయాడండి. దీనికన్నా పండిపోయాడంటే బాగుంటుందండి. అంతేకాకుండా వెనక బీజేపీ పెద్దలని ఎట్టుకున్నాడండి. ఇప్పుడు పవన్ అన్నను మేనేజ్ చేయడం అదంతా ఈజీ కాదండి. ఎందుకంటే బీజేపీ 2 సార్లు, పవన్ కళ్యాణ్ ఒకసారి చంద్రబాబుతో చేతులు కలిపి దెబ్బతిని ఉన్నారు కదండి. అందుకనే చంద్రబాబు మళ్ళీ సూట్ కేసు సర్దుకోవాల్సిందేనండి.
కర్ణాటక రాష్ట్రంలో అధికారం చేతబట్టిన షెయ్యి పార్టీ ఇటు తెలంగాణలో కూడా గెలిచి సౌత్లో మళ్ళా హస్తం హవా మొదలైనట్టేనని సంబరపడుతున్నది. ఇక అటు ఏపీలో 10 ఏళ్ల సంది కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా మళ్ళీ అధికారం చేతబడతామన్న ఆలోచనతోని మార్పులు షేర్పులు బక్కనే చేస్తున్నది. కాకుంటే వాళ్ళు అనుకున్నట్టు అదంతా చిన్న ముచ్చటేం కాదు. మరి సంగతి ఏందో చూద్దాం పాండ్రి. ఇప్పుడు ఆంధ్రాలో జనం రకరకాలుగా చెప్పుకుంటున్నారండి. అటు వైసీపీ వైపు చూస్తే వాళ్ళే వచ్చేస్తున్నారని అంటున్నారండి. ఇటు తెలుగుదేశం వైపు నుంచి చూస్తేనండి వీళ్ళు వచ్చేస్తున్నారని అంటున్నారండి. మరి ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఎవరు చెప్పడం లేదండి. అటు బీజేపీ పరిస్థితి కూడా అంత గొప్పగా లేదనుకోండి. ఎటొచ్చి వైసీపీ తెలుగుదేశం జనసేన మధ్య హోరాహోరీ ఉండేలా ఉందండి. అది నిజమండి. మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో రావాలంటే ఏటి చేయాలి చెప్పండి. ఢిల్లీ నుంచి అందరూ రకరకాల వ్యూహాలు పన్నుతున్నారని తెలిసిందండి. ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఇక్కడ ఫోకస్ పెట్టారండి. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణలో మరి గెలిచింది కదండి, అదన్నమాట సంగతి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ముందు పెద్ద సవాల్ ఉందండి. ఏపీలో జీవోత్సవంలా మారిన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ పూర్వపు జవసత్వాలు నింపాలంటే అంత ఆషామాషి కాదండి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉందండి. పాత కాపులందరూ అదేనండి, కాంగ్రెస్ పార్టీ నేతలందరూ అందులోనే ఉన్నారాయే. మరి వీళ్ళు రావాలంటే అంత ఈజీ కాదండి. ఎందుకంటే బెల్లం చుట్టూ ఈగల్లా అధికార పార్టీ దగ్గరే కదండి అందరూ ఉండేది. ఇప్పుడు వీళ్ళెవ్వరూ వైసీపీని వదిలేలా లేరు. మరి ఏటి చేయాలి చెప్పమా? పాతోళ్ళని తీసుకురాపోతే కాంగ్రెస్ పార్టీ లేవదనే సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళు రావాలంటే వైసీపీలో ఏదో ఒకటి జరగాలి. ఆల్రెడీ సిట్టింగ్లకి సీట్లు లేవని జగన్ అని చెబుతున్నారు కదండి. ఇక్కడ ఓ ఛాన్స్ ఉందండి. సీటు లేని వాళ్ళకి ప్రత్యామ్నాయం కనిపించడం లేదండి. వస్తే వాళ్ళే రావాలి. ఒకేలా వచ్చినా పనవుద్దా అంటే డౌటేనండి. 3 పొట్టేళ్ల మధ్యలో అంటే వైసీపీ, తెలుగుదేశం, జనసేన మధ్య వీళ్ళు నిలబడలేరు. కాకపోతే ఒక ఆప్షన్ అయితే ఉందండి. అదేంటంటేనండి, ఒకేలా వైసీపీ కానీ అధికారంలోకి రాపోతే చాలా మంది తిరిగి పుట్టింటికి అదేనండి కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని అంటున్నారండి. అలా జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించాలండి. అప్పుడు 2029 నాటికి పందెం కొడి రెడీ అయిపోద్దండి. అలా చేయాలంటే ఏం చేయాలి చెప్పమా? కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 ఉచిత పథకాలు, వాటి అమలు తీరు ఆంధ్ర ప్రజల్లో కూడా ఆలోచనలు పెంచుతున్నాయండి. కొన్ని ఇబ్బందులున్నా అధికారం కోసం పంటి కింద బాధను అనగదొక్కి మరీ అమలు చేస్తున్నారండి. ఆల్రెడీ వైసీపీకి అవిద్దామంటే ఇప్పటికే తడిసి మోపెడవుతున్నాయండి. ఇక వాళ్ళ వల్ల కాదండి, వాటిని భరించే స్థితిలో లేరండి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మేము వాటినే ఇస్తామని చెప్పేశారు. కాకపోతే జనసేనతో కలిసారు కాబట్టి ఉమ్మడి అజెండా దగ్గర లేట్ అవుతోందండి. ఎందుకంటే ఉచిత పథకాలను పప్పు బెల్లాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కదండి. మరి ఇల్లు ఎలా ఇస్తారనేది ఒక డౌట్. అదండి సంగతి. అందుకని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునాదులు వేసుకోవాలంటే తప్పక ఈసారి రంగంలోకి దిగాల్సిందేనండి. అంతా బాగానే ఉంది కానండి, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ముందుండి నడిపించేటోడు ఆంధ్రాలో కనిపించడం లేదండి.
అందరూ చిన్న సితక నేతలే ఉన్నారు. మరి సీనియర్లు సెలబ్రిటీలు అనిపించేటోళ్ళు ఎవరూ లేరండి. షర్మిలమ్మ ఉన్నారు గారండి, అటో అన్నను కాదని ఫైట్ చేసేలా లేరండి. మరి ఆవిడ తప్ప మరొకరు దొరికితే మాత్రం, ఆ రంగం సిద్ధమైతే మాత్రం ఆటోమేటిక్గా బరిలో కోడి రెడీ అయిపోద్దండి. కాంగ్రెస్ పార్టీ నేతలు మరి చూసుకోండి మరి. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సీటి మరి వార్తలు. మేము చెప్పిన ముచ్చట్లని మస్తుగున్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని ఏమంటున్నా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా ఇక చెప్పేదేమున్నది, మన స్వతంత్ర టీవీని చూస్తూనే ఉండుర్రి.